నానా నాకు జాబ్ వచ్చిందని చెప్పా కదా, 3 daysలో జాయినింగ్ ఉంది. సాలరీ ఎంత? అన్నీ కట్ అయిపోగా 30,000 మిగులుతుంది నాన్న. అందరూ కెరియర్లో ముందుకెళ్తారు, నువ్వేంటో వెనక్కిపోతున్నావు. 90,000 సాలరీతో స్టార్ట్ చేసి 30,000కు వచ్చావు. నువ్వేంటో నీ సాలరీ ఏంటో అర్థం కాదు. మనీ ఈజ్ ఇంపార్టెంట్ బావా, కానీ మనీయే లైఫ్ కాదు. నేను ఒక 10 లక్షలు సంపాదించి వాళ్ళ అకౌంట్లో వేసిన రాని హ్యాపీనెస్ ఓ 10,000 తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా మా నాన్న అంటావా, అలా ఉంటాడు కానీ చాలా సెంటిమెంటల్ ఫెలో. నాకు క్లాస్ పీక్ అందే ఆయనకి రోజు గడవదు. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి సెట్ చేయొచ్చుగా. ఆహా, శృతి అన్నావుగా, దాన్ని అడగమంటావా? నాకు ఓకే, తనకోకేనా? దాన్నైతే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా, కానీ వాళ్ళ ఆయనతో మాత్రం నువ్వే మాట్లాడాలి. వాళ్ళ ఆయనతోనా? లేకపోతే క్రష్ అంట క్రష్. ఏంటో అసలు ఏం సపోర్ట్ చేయట్లేడు బావా, చూసిండా అసలు? అరే ప్రకాష్. చెప్పక్క. అరే బావేంట్రా అసలేం రియాక్షన్ ఇస్తలేడు, అసలేం పట్టించుకోవట్లేడురా. లెటర్ చదువుంటాడా, అసలు చూసుంటాడా? నాకేం అర్థమైతలేదురా. రియాక్షనే లేదా? అసలు లెటర్ చూసి చదివిందంటవా? చదివే ఉంటాడ్రా, ఎందుకంటే నేను చూసినప్పుడు బ్యాగ్ మీద లెటర్ లేదు. ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసినావు అని ఫోజ్ కొడుతుండేమో. అయ్యే ఉంటదిరా, నాకు గట్లనే అనిపిస్తుంది. నువ్వు కూడా గట్లనే చేయక్క, మనోడే దగ్గరికి వస్తాడు. సరేరా, నేను కూడా గట్లనే చేస్తా. సరే బాయ్. బాయ్ అక్క. నాలో టాలెంట్ అంతా తీసి అంత బాగా లెటర్ రాస్తే కనీసం దిక్తలేడేంది? చిన్న పిల్లని లెక్క టీవీ చూసుకుంటుండు. బావా, సీతారామం చూస్తున్నావు? సీతారామం లవ్లీ క్లాసిక్. అవును, లాస్ట్లో ఆ లవ్ లెటర్ సీన్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. సేమ్ పెంచ్, ఈవెన్ మై ఫేవరెట్ టు. చాలా బాగుంటుంది ఆ సీన్. ఎస్, లవ్ లెటర్ బాగుంటుంది. లెటర్ అదే లెటర్, లవ్ లెటర్. బావా. వందనా, ఒకసారి ఇట్రా. అమ్మా ఆగమ్మా, వస్తా. ఒకసారి వచ్చేళ్ళు బేటా. పాయసం చేశాను, తిందురా బేటా. తర్వాత తింటలే అమ్మా. అమ్మా, నీకోసం ప్రేమతో చేశాను, రా తిందు. సరే ఇవ్వమ్మా. తీసుకో. బాగా వస్తుంది స్మెల్. బాగుందమ్మా. థ్యాంక్ యూ తల్లి. విజయ్ వాళ్ళకి ఇక్కడ చాలా మంది చుట్టాలున్నా మన ఇంటికి ఎందుకు పంపించారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావమ్మా? లేదే, దేనికి? మీ నాయన మీద వాళ్ళకున్న నమ్మకం. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ అదే నమ్మకం పోతే తిరిగి రాదురా. వాళ్ళమ్మ విజయ్ని మన ఇంటికి పంపడానికి 6 నెలలు ఆలోచించింది, మన ఇంటి దగ్గర ఉండగలడా లేడా అని. అదే మన ఇంటికి అల్లుడుగా పంపించాలంటే అంటే అమ్మా అది. అయినా నువ్వు చేసింది తప్పు కాదమ్మా. మనం ప్రేమతో ఆలోచిస్తాం, కానీ వాళ్ళు పైసలతో ఆలోచిస్తారు. ఇప్పుడైతే నువ్వు మర్చిపోగలుగుతావు, తర్వాత నువ్వు బాధపడతావు. అది నేను చూసి తట్టుకోలేను తల్లి. ఇదిగో, నీకు ఇవ్వాలనిపిస్తే ఇప్పటికైనా ఇవ్వు. నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావమ్మా. బావా, అమ్మ పాయసం ఇచ్చింది. థ్యాంక్ యూ. అదేంటి
ఇష్టమైన మూవీ అన్నావు, చూడకుండా వెళ్ళిపోతున్నావు. నాకు క్లైమాక్స్ నచ్చదు బావా. నాకు ఆ సీన్ అస్సలు నచ్చదు. అంతగా లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోతారా చెప్పు? అన్ని లవ్ స్టోరీస్ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు కదా బావా. కొన్ని అంతే, మొదలవ్వకముందే ఆగిపోతాయి. నా లవ్ స్టోరీలాని నా లవ్ స్టోరీలాని నా లవ్ స్టోరీలాని నా లవ్ స్టోరీ. నువ్వు చూడు బావా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఇంకేంటి వందన, కొత్త జాబు, ఫుల్ బిజీ అన్నమాట. వందనా, అమ్మా. ఇవాళ నైట్కి నేను తీసిరానికి నాన్న రాలేడమ్మా. ఏదో ఆఫీస్ వర్క్ మీద బయటకు పోయిండు. నువ్వే మెట్రో ఎక్కొచ్చేసేయ్. సరే అమ్మా. అమ్మా, మంచిగానే ఉన్నావా బేటా? ఏ ఊక అమ్మా, నాకేమైంది? నేను మస్తుగున్నా. అది కాదురా. అమ్మా ఇస్తున్నా ఫోను. అత్తమ్మా, మమ్మీ ఫోన్ మాట్లాడుతుందంట మీతో. హలో వదనా, వందన, మంచిగున్నారా? ఐ ఆల్సో జాయిన్ యూ. బావా నువ్వెందుకు? నేను పోతా ఆఫీస్కి. ఒక్క 2 minutes వెయిట్ చేయి, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఫోన్ తెచ్చుకుంటా, వెయిట్ చేయి. ఫోన్ తీసుకుని వస్తా. అత్తమ్మా, వందన ఎక్కడా కనిపించట్లేదు. ఇవాళ ఫస్ట్ డే కదరా, ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓకే. అదేంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది? అయినా నువ్వు చేసింది తప్పు కాదమ్మా. మనం ప్రేమతో ఆలోచిస్తాం, కానీ వాళ్ళు పైసలతో ఆలోచిస్తారు. ఇప్పుడైతే నువ్వు మర్చిపోగలుగుతావు, తర్వాత నువ్వు బాధపడతావు. అది నేను చూసి తట్టుకోలేను తల్లి. హే, హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే వందనా? కొంచెం టయర్డ్గా ఉంది బావా, తర్వాత మాట్లాడతా. ఏంటి వందనా, ఓకేలా ఉంది? బావా కొంచెం బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడతా. ఓకే. వందనా, బావా చెప్పు. నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ అవునా? నాకేమైనా చెప్పాలా? హ్యాపీ జర్నీ బావా, మమ్మల్ని మర్చిపోకండి. బావ ఎందుకు కాల్ చేస్తున్నాడు? హాయ్ వందనా. హాయ్, నువ్వేం చేస్తున్నావు బావా ఇక్కడ? నీకు మార్నింగే చెప్పాను కదా, ఐ వాంట్ టు టాక్ టు యూ అని. మళ్ళీ బండి మీద వచ్చినావా? మొన్ననే కదా యాక్సిడెంట్ అయింది, మళ్ళీ పడాలని ఉందా నీకు? ఏమో అవన్నీ నేను ఆలోచించలేదు. ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ టాక్ టు యూ వందనా. సరే, ఏంది చెప్పు. లెట్స్ గో సమ్వేర్ అండ్ ఈట్ సంథింగ్. పా, ఇంటికి పోయి తిందాం. స్ట్రీట్ ఫుడ్ తినాలని ఉంది ఇవాళ నాకు. ఇదొక్కటే నా లాస్ట్ కోరిక అనుకో ఇండియాలో. ప్లీజ్. సరే, కానీ బండి మాత్రం నేనే డ్రైవ్ చేస్తా. ఓకే. పట్టుకో.
ఏంటి బావా అక్కడే నిన్నటోళ్ళం కదా నడుచుకుంటూ రావాలా ఏంది దీనికి? ఏదో నాకు నీతో అలా నడవాలనిపించింది. వందన, ఐ లవ్ యూ వందన. ఏంది బావా ప్రాంక్ చేస్తున్నావులే? కెమెరాలు ఎడబెట్టిరు చెప్పు. ప్రకాష్ గారు కలిసిండు కదా నీతోని? ఏ నిజం వందన, ఐ రియల్లీ లవ్ యూ. ఐ ఫాలోన్ ఫర్ యూ. నేను పెళ్లి చేసుకోవాలనుంది. ఐ వాంట్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా. అదే నీకు అర్థం కావట్లేదు. బావా మనిద్దరికి వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ ఈ మ్యాటర్ వీడితో ఇడిచిపెట్టే. వందన ప్లీజ్, నేను మామయ్యతో మాట్లాడతాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఆయనకి ఖచ్చితంగా నచ్చుతాను వందన. నాకు నచ్చాలి కదా బావా. మనకు సెట్ అవ్వదు. నేను వెళ్తున్నా, నీ క్యాబ్ బుక్ చేస్తే వచ్చేసి. ఏంటి బాబా ఒక్కడివే ప్యాక్ చేసుకుంటున్నావు? చెప్తే నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తుండే కదా. ఇలా ఇవ్వు, నేను ప్యాక్ చేస్తా. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు బావా. అమ్మ వాళ్ళకైనా చెయ్యు. నెక్స్ట్ టైం నువ్వు ఒక్కడివే కాదు, ఈసారి అత్త మామ వాళ్ళని కూడా తీసుకొని రా, సరేనా? విజయ్, అత్తమ్మా. అయిపోయింది బావా. ఇగో మర్చిపోవద్దు, మామ అత్త వాళ్ళని తీసుకొని రా, సరేనా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమైంది బావా? ఏం వెతుకుతున్నావు? ఏమైనా మిస్ అయిందా బావా? ఏదైనా ఇంపార్టెంటా? ఎస్ వందన, నాకు చాలా ఇంపార్టెంట్. వందన, నువ్వు తీసావా? ఏంటది? లెటర్. ఏం లెటర్? నిజం చెప్పు వందన. ఇంక చాలు వందన, స్టాప్ దిస్ లైస్. ఇంకెప్పటికీ అబద్ధాలు చెప్తూనే ఉంటావా? నాకు ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క దాంట్లోనే నువ్వు నిజం చెప్పావు, నన్ను లవ్ చేస్తున్నానని. బావా నేను నిన్ను లవ్ చేయడం నిజమే, కానీ మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు బావా. అంటే లవ్ చేయడం నీ ఇష్టమే, వదిలేయడం నీ ఇష్టమేనా? నా ఒపీనియన్తో ఏం పని లేదా? ఏం చేయమంటావు చెప్పు బావా. ఏం చేయాలి? నువ్వేమో యుఎస్లో చదువుకున్నావు, మంచి జాబ్తో సెటిల్ అయ్యావు. నేనేదో చిన్న జాబ్. అయినా నేను నిన్ను లవ్ చేయడం ఏంటి బావా? నిన్నేదో అలా దూరం నుంచి చూస్తూ ఉండిపోవాలి కానీ దగ్గరగా ఉండాలనుకోవడం నాది తప్పు. అయినా నిన్ను పడేయాలన్న ఆలోచన వచ్చింది చూడు, అది ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. నువ్వు పడిపోవడం ఏంటి వందనా? నేనే నీకు పడిపోయాను. నీ గోల్స్ ఏంటి అంటే అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవడం అంటావు. అమ్మ చెప్పింది వింటావు, నాన్న ఏమన్నా పడతావు. అసలు నీ పేరెంట్స్ని ఎలా చూసుకుంటున్నావో దాన్ని బట్టే చెప్పేచ్చు ఒక అబ్బాయిని ఎలా చూసుకుంటావో. ఏది అడిగినా ఫ్యామిలీ తర్వాతే అంటావు. నీ ఫ్యామిలీలోకి రావాలంటే నేనే కాదు, ఏ అబ్బాయినా రెడీగా ఉంటాడు వందన. ఐ రియల్లీ లవ్ యూ వందన. na na na